శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఒక 15 రోజుల పాటు లగ్న భాగ్యాధిపతుల కలయిక. ఇది జాతకుడికి వ్యక్తిగత ప్రయత్నానికి అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయులు, అలాగే ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నవాళ్ళు, ఇలాగే వేదిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులకి, సమాజం మంచి కోరే ధర్మాన్ని రక్షించే వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వారికి సహజంగా ఒక గుర్తింపు, గౌరవం, హోదా లభిస్తుంది. ప్రభుత్వ సత్కారం కానీ, ప్రభుత్వ గౌరవం కానీ లభించడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి ప్రభుత్వ సంబంధించిన కళాశాలలో అవకాశం రావడం కానీ, సీటు రావడం కానీ, స్కాలర్షిప్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ ప్రయత్నాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా గురువు అలాగే రవి కలిసి ఉంటే వాళ్ళు వారి కుటుంబంలో చాలా వరకు పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి తండ్రి గారికి కూడా చాలా వరకు అదృష్టం కానీ, ధనం కానీ, మంచి నేమ్ కానీ, అంటే ఒక మంచి సొసైటీకి చెందిన వారై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యోగ ప్రభావం కామన్గా సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల అది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి కూడా కారణం అవుతూ ఉంటుంది. వాళ్ళకైనా విదేశ అవకాశాలు రావడం కానీ, మంచి గుర్తింపు రావడం కానీ ఓవరాల్గా ఈ జూలై 16 వరకు ఉంటుంది. జూలై 16 తర్వాత అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి రవి భగవానుడు చాలా వరకు ఒక విధమైనటువంటి ఇబ్బందుల్ని, అంటే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, ఏదైనా అనుకోకుండా సడన్గా హెల్త్ పరంగా ఇబ్బందులు కలగవచ్చు. అలాగే కొంతవరకు తండ్రితో కానీ, తండ్రి సమాన వ్యక్తులు కానీ వారికి ఇబ్బందులు రావడం కానీ, వారితో మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు లాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలగడం, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరు కొంతవరకు జాగ్రత్త పడడం మంచిది. అయితే ఈ అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఎలాగుంటుందంటే, అంటే దశమాధిపతి అష్టమంలో ఉంటూ రవితో కలియడం వల్ల ఏమవుతుందంటే, ఒక విధంగా మీకు అష్టమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం సడన్గా ఉద్యోగంలో ఒక గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ బాధ్యతలు పెరగడం వల్ల కొంతవరకు కొంత అసహనం ఉన్నప్పుడు కూడా అది మీకు సహజంగా మంచి గుర్తింపు కూడా కారణమవుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో సడన్గా కొన్ని మార్పులు అన్నది ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మనకి కుజుడు భాగ్యస్థాన సంచారం, అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మీ పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో ఈ కుజకేతువుల కలయిక చాలా వరకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అంటే ఏదన్నా భాగ్యంలో ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవాన్ని పూజించడం వల్ల దాని ద్వారా మనకి అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానంలో కుజుడు రావడం వల్ల ఏంటంటే ఆంజనేయ స్వామిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా, ఫైనాన్స్ పరంగా రుణ బాధలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా తీరడం జరుగుతూ ఉంటుంది. అలాగే కేతుగ్రహం 9వ స్థానంలోకి రావడం వల్ల ఎక్కువగా ఆటంకాలు, పనులు మధ్యలో ఆగడం జరుగుతుంటాయి. కాబట్టి దాని కొరకు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఇటువంటి ఆటంకాలు తొలగి మన యొక్క అదృష్టం కలిసి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఎక్కడికి వచ్చినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మనకి రావడం జరుగుతుంది తప్ప ఊరికనే ఆ గ్రహం వచ్చినంత మాత్రాన మనకి అక్కడ నుంచి ఫలితం అన్నది తొందరగా రాదు. కాబట్టి ఏదన్నా శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రహాలను కూడా ఆరాధించవలసి ఉంటుంది. అలాగే 6వ స్థానంలో ఈ శుక్రగ్రహ ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ,
మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కొన్ని విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరిది తప్పైనా ఎవరిది కరెక్ట్ అయినా స్త్రీల విషయంలో మీరు వారితో ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి విభేదాలు కానీ తెచ్చుకోకుండా సజావుగా కాంప్రమైజ్ దూరంలోనే వెళ్తే మంచిది తప్ప లేని పక్షంలో మీకు అటు ఆర్థిక పరంగా నష్టం కలగవచ్చు, అట్లాగే బంధువులతో విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. అసలే మీకు కొంతవరకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు మనసుకి కష్టం కలిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఉంటే చాలా వరకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మనం ఇందాక చెప్పినటువంటి రెమెడీ మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా వరకు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు గురుగ్రహ అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల ఎటువంటి సమస్య అన్నా చివరి నిమిషంలో సాల్వ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌర్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ లేదన్నా ఏదన్నా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ మీరు పడుకునే చోటు ఈశాన్యం అంటే మీకున్నటువంటి ఇంట్లో ఈశాన్యంలో పడుకున్నా, ఆగ్నేయ రూమ్లో పడుకున్నా కంపల్సరీగా అది వాయిదా పడుతుంటాయి. కాబట్టి మీరు పడుకునే ప్లేసును కూడా మార్చవలసి ఉంటుంది. అంటే దక్షిణం వైపు తల ఉంచి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకుని వాయువ్య మూల అంటే మీ రూమ్లో వాయువ్య మూల కానీ మొత్తం మీకు ఉన్నటువంటి స్థిరాస్తి అంటే ఇంట్లో వాయువ్య మూల నిద్రించడం వల్ల చాలా వరకు మీకు ఈ వివాహం తొందరగా అవడానికి కారణం ఉంది. ఈశాన్యం రూమ్లో పడుకుంటున్న వాళ్ళు గమనించండి, చాలా వరకు వివాహ సంబంధాలు వస్తాయి కానీ తొందరగా వివాహం అయితే కుదరదు. అందుకని అంటే కొంతమందికి ఈ డూప్లెక్స్ అయి ఉన్నప్పుడు ఈశాన్యం రూమ్లో పడుకున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం లేట్ అవుతుంది. అలాగే ఆగ్నేయంలో పడుకున్న వాళ్ళకి కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఇది వాయువు రూమ్లో మార్చడం కానీ ఉన్న దాంట్లో వాయువు దిక్కి నిద్ర చేయడం వల్ల కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరిగా ఒక మంచి రోజు చూసుకొని ముఖ్యంగా మీ యొక్క నక్షత్రానికి సాధన తార రోజు మొదలెట్టి ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో అర్చన చేసి ప్రతి మంగళవారం ఏదో ఒక స్వీటు బూందీ మిఠాయి కానీ జిలాబీ కానీ ఏదో ఒక స్వీటు స్వామివారికి సమర్పించడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.